భవిష్యత్ ఎలా చూడొచ్చు? ఎస్, నిన్న మనం చూసాం, నిన్న కూడా కాళేశ్వరం మీద మనం చర్చ చేపట్టాం. అయితే నేను పొలిటికల్ లీడర్స్ కంటే అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాను నిన్న. చేసినప్పుడు పబ్లిక్ ఒపీనియన్ మాత్రం 100కి 200% మన కాల్ చేసిన కాల్స్ ఒక 7-8 కాల్స్ తీసుకున్నాం. అప్పటిదప్పుడు అందరూ కూడా కాళేశ్వరం నీళ్లు కావాలి, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా నీళ్లకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 10% రెయిన్ఫాల్ తక్కువ ఉంది ఓవరాల్గా. కాకపోతే వర్షం ఎక్కడ పడద్దో అక్కడ పడ్డది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో 23% ఎక్కువ వర్షం పడ్డది. ఇక్కడ పొలాలు లేవు. రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్లో వర్షం పడితే ప్రాబ్లం ఏంటంటే రోడ్లు పాడవుతాయి, ట్రాఫిక్ జామ్లు అవుతాయి. ఎక్కడైతే కోర్ అగ్రికల్చర్ బెల్ట్ ఉందో అక్కడ వర్షాలు లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో 44% తక్కువ వర్షపాతం, హనుమకొండలో 54% తక్కువ వర్షపాతం, నిజామాబాద్లో 30% తక్కువ వర్షపాతం, అట్లాగే జగిత్యాలలో 21% తక్కువ వర్షపాతం. ఇట్లా యాదాద్రి భువనగిరిలో 31% తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి, గద్వాల్లో 37% తక్కువ వర్షపాతం, వనపర్తిలో 36% తక్కువ. సో ఇంత హ్యూజ్ రెయిన్ఫాల్ డెఫిసిట్ మనకు కనిపిస్తుంది. అండ్ రెండవది ఇష్యూ ఏంటంటే చాలామంది కూడా వరికి అలవాటు పడ్డారు. మన దగ్గర రైతులు కూడా వరి చాలా ఎక్కువ వేస్తున్నారు. అందులో ఫస్ట్ పంట కంపల్సరీగా కొద్దిమంది సన్నాలు వేస్తున్నారు, కొద్దిమంది దొడ్డు బియ్యం వేస్తున్నారు. వరి కానీ పత్తి కానీ 2 మేజర్ క్రాప్స్ ఈ ఖరీఫ్ సీజన్లో ఉన్నాయి. సో రైతులకు సంబంధించి ఈవెన్ మీకు కృష్ణా గోదావరిలో కాకుండా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా చౌటుప్పల్ నుంచి కాల్ చేసి, ఆ తర్వాత ఇక్కడ ఏమంటారు కొల్లాపూర్ నుంచి కాల్ చేసి కాళేశ్వరం నీళ్లు విడిచిపెట్టచ్చు కదా, రైతుకి ఇబ్బంది అవుతుంది అని అంటారు. ఈవెన్ ఖమ్మంలో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి, అంటే అప్పటిదప్పుడు మనం డిసిజన్ తీసుకొని ఒకసారి కాలర్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే పబ్లిక్ ఒపీనియన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది ఉద్దేశపూర్వకంగా అన్న ఉద్దేశంలో మనకు పబ్లిక్ ఒపీనియన్ కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 గుర్తుంచుకోవాలి. ఒకటి ప్రజల సెంటిమెంట్, ప్రజలు రైతులు కాళేశ్వరం నీళ్లు వదలాలి, దీని మీద ఇంకెక్కువ రాజకీయం చేయకూడదు. సరే మేడిగడ్డ కుంగిపోయింది సరే, బట్ 2.5 సంవత్సరాలు అయింది, దాన్ని రిపేర్ చేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుందా? రిపేర్ చేయడానికి ఆ బ్లాక్ రిపేర్ చేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుందా? కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేశారు. ఇంకా బదనాం వద్దు, ఇంకా రాజకీయాలు వద్దు, ఇప్పుడు కావాల్సింది నీళ్లు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. బదనాం వద్దు, కావాల్సింది నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానంగా 3 సర్కమ్స్టాన్సెస్ లో డిజైన్ చేయబడ్డది. ఎక్కువ వర్షపాతం పడితే మిడ్మానేర్ నుంచే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, అంటే దాదాపు 320 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు లిఫ్ట్ చేయడానికి, అంటే ఓన్లీ 300 మీటర్స్ వరకే లిఫ్ట్ చేయవచ్చు. మధ్యస్థంగా వర్షం పడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, 148 మీటర్ల దగ్గర ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ వర్షం పడిన పరిస్థితిలో మేడిగడ్డ నుంచి కన్నెపల్లి, మేడిగడ్డ ఇప్పుడు కుంగిపోయింది కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు, కరెక్ట్ గా 100 మీటర్ల దగ్గర నుంచి 600 మీటర్ల వరకు ఎత్తిపోయొచ్చు. సో దర్ ఇస్ నో పాలిటిక్స్. మీరు రిపేర్ చేస్తామని చెప్పినప్పుడు డెఫినెట్ గా జీ తెలుగు న్యూస్ స్వాగతించింది. కానీ ఇంత ఆలస్యం ఎందుకు? 2027 జూలై వరకు దాన్ని రిపేర్ చేయకుండా ఉంచడం ఎందుకు? ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం డిమాండ్ చేస్తున్నాయంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మీరు లిఫ్ట్ చేయండి, చేస్తే ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. మరి ప్రభుత్వం దాని ఇబ్బంది ఎట్లా అవుతుంది? ఇక్కడ స్టోరేజ్ చేయమనట్లేదు, కేవలం నీటిని లిఫ్ట్ చేయండి. మేడిగడ్డ కంటే ముందే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది కాబట్టి మేడిగడ్డ ప్రాజెక్టులో అక్కడ అది కూలిపోయింది కాబట్టి కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి అని అడుగుతున్నారు. రైతులకు కావాల్సింది నీళ్లు, రాజకీయం కాదు. సో ప్రభుత్వం ఎందుకు అబ్జెక్ట్ చేస్తుంది? దీనికి ప్రభుత్వం ప్రాబ్లం మేబీ క్రెడిట్ వస్తుందనేమో. కాళేశ్వరం డీఫంక్ట్ ప్రాజెక్టు, ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది. అయితే నేను ఒకటి మాత్రం చెప్తున్నా,
కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అంటే ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుంది? అది కూలింది మేడిగడ్డలో ఒక బ్లాకు, దాని విలువ 500 కోట్లు ఎంతనో ఉంటుంది. కేసీఆర్ దాన్ని అప్పుడే రిపేర్ చేయిస్తే అయిపోయేది. అక్టోబర్ 21 కూలింది, డిసెంబర్ 7 వీళ్ళు అంటారు కదా 2 నెలల్లో బాగు చేయిస్తే అయిపోయేది. నేను చెప్తున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు దేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇంత వేగంగా కట్టలేదు, ఇంత వేగంగా. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నవి సంవత్సరాల తరబడి కట్టేటివి. అటువంటి కాళేశ్వరంలో ఇన్ని ప్యాకేజీలు, ఇన్ని టర్నల్స్, ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని పంప్ హౌజ్లు ఇంత ఫాస్ట్ గా నిర్మాణమైంది ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రసారమైన పరిస్థితి. సో అందుకనే ఒకటి ఆలోచించాలి, ఇక్కడ రాజకీయాలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా? ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు రైతులు నీళ్ళు ఇవ్వకపోతే ఊరుకోరు కదా. ఇంకొకటి ఆలోచించాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఈ పంట మన రూరల్ ఎకానమీ బాగుంది, అర్బన్ ఎకానమీ బాగాలేదు. ఎందుకు అర్బన్ ఎకానమీ బాగాలేదు అంటే రియల్ ఎస్టేట్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఐటీలో జాబ్స్ ఫట్టుమంటున్నాయి, ఐటీలో లే ఆఫ్స్ అవుతున్నాయి. తెలంగాణకు ఇప్పుడు ఏకైక స్ట్రెంత్ రూరల్ ఎకానమీ, మంచి పంటలు పండుతున్నాయి. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఒక 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం రబీ సీజన్ లో పంటలు పండలేదు. బట్ 2023, 24, 25 వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండాయి. 26 రబీ కూడా అద్భుతమైన బంపర్ క్రాప్ వచ్చింది. సో మన రూరల్ ఎకానమీని నాశనం చేసుకోవద్దు. అర్బన్ ఎకానమీ బాగాలేదు, రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో కొలాప్స్ అయిపోయింది. సో ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజల చేతిలో పైసలు ఆడాలంటే, రూరల్ ఎకానమీ బాగుండాలంటే కేసీఆర్ మీద కోపం కక్ష కన్నా కాళేశ్వరం నీళ్లు వదలడమే మంచిది. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది అవకాశం. సరే, ఎంత బ్లేమ్ చేయాలో అంత బ్లేమ్ చేశారు. ఆ నిజంగా ఆ మేడిగడ్డ కుంగిపోవడానికి ఎవరు శిక్షార్హులైనా వాళ్ళు శిక్షించాలి, కానీ రైతుల్ని శిక్షించకూడదు. కేసీఆర్ కో బీఆర్ఎస్ కో క్రెడిట్ వస్తుందని చెప్పి రైతుల్ని శిక్షించే పరిస్థితి రాకూడదు. నాకు నిన్న పబ్లిక్ ఒపీనియన్ విన్న తర్వాత ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు జూలై 7వ తేదీ వచ్చింది. కాకపోతే ఏంటంటే నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి లిఫ్ట్ చేసిన నీటితో ప్రభుత్వం ఈ పంటలు వేయండి అని రైతులకు సూచించండి, ఈ మీకు ఆదాయం ఎక్కువ వచ్చే పంటలు వేయండి అని చెప్పండి. ఇప్పుడు కనీసం 10 నుంచి 15% సాగు కూడా జరగలేదు. జూలై 7వ తేదీ వచ్చింది. 2 కోట్ల ఎకరాల్లో పంట పండుతోంది తెలంగాణలో. కనీసం 10-15 లక్షల ఎకరాల్లో కూడా నాట్లు వేయని పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ ఉంటే, అంటే ఖరీఫ్ లోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక రబీ డెఫినెట్ గా క్రాప్ హాలిడే అనే చెప్పొచ్చు. ఇంకా సరే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు ఉన్నాయనుకుందాం, కానీ నెక్స్ట్ 10 రోజులు కూడా వాతావరణ శాఖ ప్రకారం తెలంగాణలో అయితే వర్షాలు లేవు. బ్రహ్మాండమైన వర్షాలు మహారాష్ట్రలో, ముంబైలో పడ్డాయి. ముంబైలో పడితే ఏం లాభం, సముద్రంలో పోతుంది అంతే. సో అందుకనే కృష్ణా గోదావరిలో ఎక్కడా ఏ ప్రాజెక్టులో నీళ్లు కూడా లేవు, భూగర్భ జలాలు లేవు, తాగునీటికి కష్టమవుతుంది. ఇవన్నిటి దృష్ట్యా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీజన్ లో రైతులకు నీటి కొరత రాకుండా తక్షణ చర్యలు అంటే ఇమీడియట్లీ పంప్ హౌస్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ మాత్రమే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా నిండలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ 20 టీఎంసీలు, కానీ 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. నిండుతుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఎట్లా అయినా నిండుతుంది. లేకపోతే మీకు ఇష్టం లేకపోతే కన్నెపల్లి పంప్ హౌస్ కనుక ఇష్టం లేకపోతే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయండి. ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు ఉన్నాయి కదా వాటరు, అక్కడ నుంచైనా లిఫ్ట్ చేసి మిడ్మానేరు, ఎల్ఎండి ద్వారా వరంగల్ ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు